మనకు ఏదైనా మనకు ఋషులు మునులు పురాణాలు కూడా అదే చెప్తారు, కష్టే ఫలే సుఖి. ఏదైనా మనం కష్టపడ్డప్పుడు ఫలితం తొందరగా రాదు. దేవతలు కూడా క్షీరసాగరం చేసినప్పుడు అమృతం తొందరగా రాలేదు. లక్ష్మీదేవి కూడా ముందు రాలేదు. ముందు వచ్చింది మనకు హాలాహలం. దాన్ని వాళ్ళు భరించి పరమేశ్వరుని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ పరమేశ్వరుడు నీలకంఠుడు అయిన తర్వాత మనకు మొదటగా ఆ యొక్క ద్వాదశి రోజు అమ్మవారు ఉద్భవించింది. ఆ యొక్క అమ్మవారు ఉద్భవించి స్వామివారిని చేకూరిన రోజు, స్వామివారి దరికి చేరిన రోజు కాబట్టి మనము ఈ యొక్క అమ్మవారు ఉద్భవించిన ఈ రోజును పురస్కరించుకొని లక్ష్మీదేవి స్వరూపంగా మనము తులసి కళ్యాణాన్ని చేస్తాం. తులసి కళ్యాణం ఎందుకు చేయాలి? అదే లక్ష్మీనారాయణ కళ్యాణం చేయొచ్చు కదా అంటే, మనము స్వామి ఆరాధనలో తులసి పత్రానికి ఉన్న విశేషత చాలా అద్భుతంగా ఉంటుంది. మనము స్వామికి ఎన్ని ఆభరణాలు స్వామికి సమర్పించినా స్వామి సంతోషపడడు. కానీ ఒక తులసి పత్రాన్ని మనం మనస్ఫూర్తిగా స్వామి యొక్క పాదాల చెంత సమర్పిస్తే దానికి మనము కోట్ల ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు మనం స్వామికి సమర్పించిన దానికంటే ఫలితం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకు అంటే శ్రీకృష్ణ తులాభారంలో మనం చూసాం, ఆ కథ కూడా మనం విన్నాం. సత్యభామ ధనముందనే అహంకారముతో తన దగ్గర ఉన్న అన్ని ఐశ్వర్యాలు పెట్టినప్పటికీ ఆ రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి ఒక్క తులసి దళం తెస్తే స్వామి ఆ తులసి దళానికి ఆమె యొక్క మనఃపూర్వక భక్తికి లొంగిపోతారు. కాబట్టి లక్ష్మీ స్వరూపంగా ఆ అమ్మవారు ఉద్భవించిన మనకు లక్ష్మీదేవి ఉద్భవించిన తర్వాత మనకు ఈ కామధేనువు, కల్పవృక్షాలు ఎలా అయితే వచ్చాయో తులసి కూడా అదే రోజు ఉద్భవించింది. అందుకే అమ్మవారిని తులసి స్వరూపంగా తులసి కళ్యాణం అనేది మనం చేయడం జరుగుతుంది. ఆ యొక్క అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మన యొక్క అదృష్టము మీరందరూ మనమందరం ఇక్కడ ఉండి స్వామి అమ్మవారి యొక్క కళ్యాణం చేస్తున్నాము. మనస్సులో ఎటువంటి చికాకులు ఏమి ధ్యాసలు పెట్టుకోకుండా కళ్యాణోత్సవం క్రతువు పూర్తయ్యేంత వరకు ఆ యొక్క లక్ష్మీనారాయణుని మనస్సులో స్మరించుకుంటూ ఉండండి. ఇప్పుడు మనకు ఇప్పటి వరకు కళ్యాణ క్రతువు చేశాము. ముందుగా మనకు సకల విఘ్నాధిపతి ఆ యొక్క గణపతిని పూజించుకున్నాము. ఆ తర్వాత స్వామి అమ్మవారిని ఇరువురిని ఆవాహన చేసుకున్నాము. మన కళ్యాణ క్రతువులో ప్రథమంగా వరుడి యొక్క పాద పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత భాషిక ధారణ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేయడం జరిగింది. అట్లాగే మనకు గుడజీలక ధారణ అంటే జీలకర్ర బెల్లం కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అట్లాగే మనకు కళ్యాణోత్సవంలో ప్రధాన ఘట్టము కన్యాదానం. మనకు అందరికీ తెలుసు కన్యాదానం చాలా గొప్పది అని. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది, కానీ అన్నదానం కన్నా కన్యాదానం ఇంకా గొప్పది. ఎందుకు అంటే నేను అన్నదానం చేస్తే అన్నదానం చేసే ఫలితం నాకే రావడం జరుగుతుంది. కానీ అదే కన్యాదానం చేస్తే దశపూర్వేషాం దశాపరేషాం సర్వేషాం పితృణాం నరకానిత్యేయ అంటే మనకు 10 తరాలు ముందు, మనకు 10 తరాల తర్వాత ఆ యొక్క నరక ద్వారానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా స్వామివారి దగ్గర ఉండేటటువంటి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఎందుకు రావడం జరుగుతుంది అంటే మనం అప్పటి వరకు అలా ముందుగా పెంచుకున్న కూతుర్ని కన్యాదానం ఇచ్చేస్తాం. అప్పటి వరకు మన ఇంట్లో పెరిగిన కూతురే మన ఇంటి దగ్గరికి రావాలంటే అల్లుడి యొక్క అనుమతి, పర్మిషన్ తీసుకొని రావడం జరుగుతుంది. అట్లాగే మనకు ప్రతి దానికి ఒక కులమానం అనేది ఉంటుంది. కన్యాదాన ఫలితానికి కూడా ఒక కులమానం అనేది ఉంటుంది. ఏంటి అంటే మాషై సూర్యమండల పర్యంతము. మాషము అంటే బియ్యము గింజ. ఆ బియ్యము గింజ మనము భూమండలం నుండి సూర్యమండలం వరకు వేస్తే ఎంత అయితే ఉంటుందో దానికి కొలవడానికి ఇప్పటి వరకు మన దగ్గర కొలమానాలు అయితే లేవు. అంతకైనా రెట్టింపు ఫలితం అనేది కన్యాదానం ఇవ్వడం వల్ల వస్తుంది. అట్లాగే
చిన్నగా ఉండేది నువ్వుల గింజ. ఆ నువ్వుల గింజని భూమండలం నుండి సూర్యమండలం వరకు వేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంతకన్నా రెట్టింపు ఫలితం అనేది కన్యాదానము ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కన్యాదానంలో భాగంగా మనం కన్యాదానం ఇచ్చేటప్పుడు దశదానాలు మనకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే ఇప్పుడు కూతుర్ని ఇచ్చేటప్పుడు అంతా మనం ఎంక్వైరీ చేసుకుంటాం, అల్లుడికి అన్నం ఉన్నాయా లేదా. కానీ మన కూతురు వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఆ మన కూతురికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండడానికి గోదానము, భూదానము, హిరణ్యదానము, సువర్ణదానము, రత్నదానము ఇట్లా దశదానాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది. ప్రస్తుత కాలంలో మనకు దశదానాలలో గోదానం ఇవ్వాలి అంటే ఆవు కులానికి 1,00,000 బంగారము 70,000 తులం. ఇక భూదానం అయితే కోట్లలోనే, భూమి కోట్లలోనే ఉంది. దాన్ని చెప్పలేదు. స్వామి అమ్మవారి అనుగ్రహం అంటే అంత శక్తి మనకి రావచ్చు, మనం వాళ్ళ అనుగ్రహం అంటే ఇయ్యొచ్చుకున్నాం. దానికి ప్రతిరూపకంగా మనం ధనాన్ని బట్టి, దశదానాలకు ప్రతిరూపకంగా ధనాన్ని బట్టి కన్యాదానం అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్పం అనేది చదవడం జరుగుతుంది. ఆ యొక్క మహాసంకల్పంలో కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, 14 లోకాలు, నవగ్రహాలు, సప్తఋషులు, మనకు చర అచర అంటే కదిలేవి, కదలనివి అంటే కొండలు, పర్వతాలు, ఇవి కదిలేవి అంటే నదులు, సముద్రాలు, సప్తఋషులు, నవగ్రహులు, అష్టదిక్పాలకులు, పంచలోకపాలకులు, యక్ష గంధర్వులు, వీళ్ళందరి యొక్క సాక్షిగా మనకు ఆ యొక్క కన్యాదానం అనేది జరుగుతుంది. మనకు స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఒక వ్యత్యాసం అనేది ఉండడం జరుగుతుంది.